నాములు నింపబడుదురుగాక. మూడో మాట, మనకు శిశువు పుట్టెను. ఎవరు ఆ శిశువు? 2వ అధ్యాయం 17వ వాక్యం. ఈ శిశువుని గురించి థర్డ్ పాయింట్, ఎవరు ఆ శిశువు? హానరబుల్. ఎవరు ఆ శిశువు? హానరబుల్, ఎక్స్టోల్డ్, అప్రిషియేటబుల్ చైల్డ్. కొనియాడదగిన, అభినందించదగిన, ఆరాధించదగిన, కొనియాడదగిన శిశువు. మనకు శిశువు పుట్టాడు. అందుకే గత సంవత్సరాలు మేము రాశాం, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా అయ్యా, కొనియాడదగినది నీ దివ్య క్రిస్మస్ ప్రచార పండుగ. భారతదేశంలో మత స్వాతంత్రపు హక్కు ఉంది. ఐఆమ్ ఇండియన్, మీరందరూ ఇండియన్. భారతదేశంలో మత స్వాతంత్రపు హక్కు ఉంది. దాన్ని ఎవరు ఉల్లంఘించకూడదు, దాన్ని ఎవరు ఆటంకపరచకూడదు. మత స్వాతంత్రపు హక్కు ఉందని ఇంకొకళ్ళ మనోభావాలు దెబ్బతినేట్లుగా ఏ ఒక్కరు మాట్లాడరాదు. మనకు చెప్పడానికి we have precious gospel. మనకు బోధించడానికి, ప్రభుత్వం గురించి బోధించడానికి ప్రశస్తమైన వర్తమానం, సువార్త ఉంది. ఈ గదులు పెట్టి చెప్పే గంట ప్రసంగంలో అరగంట సేపు వాళ్ళ గురించి, వాటి గురించి ఎందుకు మాట్లాడడం? మత స్వాతంత్రపు హక్కు ఉంది. అంత మాత్రం నోరు చారకూడదు, ఇంకొకళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టుగా మాట్లాడకూడదు. ఇది ప్రచార పండుగ. ఏమిటి ప్రచారం? యేసు క్రీస్తు సన్మానానికి యోగ్యుడని, మహనీయుడని, వేల్పులు ఆయన వంటి వాడు లేడు అని ప్రచారం చేసే పండుగ. హానరబుల్, ఎక్స్టోల్డ్, అప్రిషియేటబుల్ చైల్డ్. చదవండి 17వ వాక్యంలో, ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసేవి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విడిన వాళ్ళందరూ, మీరు నోట్ చేయాలి ఇక్కడ, వాళ్ళతో చెప్పబడిన మాటలు. నేను ఇక్కడ రాసుకున్నాను, ఓవర్గా ఏమీ చెప్పలే వాళ్ళు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు పునరుత్థానమైన తరువాత సమాధి దగ్గర కూర్చున్న దేవదూత అంటారు, ఇదిగో తాను చెప్పినట్లే మూడవ రోజు లేచాడు. ఆ మధ్య ఒక మహానుభావులు చెప్పే మాటలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం వాస్తవాలు మాట్లాడు. ఇలాంటి కాదు. రాజకీయ సభలో ఆయన మాట్లాడుతూ, ఇదిగో ప్రజారా, మేము చెప్పింది చేసాము, చెప్పండి కూడా చేసాము, కనుక మీరు మాకే వచ్చేయాలి అన్నాడు ఒక ఆయన. నేను అప్పుడే అనుకున్నా, పోయే కాలం దగ్గర పడితే. ఎందుకంటే ఏసై అంతటి వారే చెప్పినట్టే చేశారు. ఆయన చెప్పండి చేశారు, చెప్పడం తెలియదా? లేదు ఎలా భారత్ మహా అలాగే గమనించండి. క్రిస్మస్ అంటే ప్రచార పండుగ.
మీరు ఇంకా గమనిస్తారు, కొంతమంది కత్తిరోళ్ళు ఉన్నారు, లోపల కత్తిరోళ్ళు ఉన్నారు. వాళ్ళ కళ్ళలో ఏముంటుంది నాకు అర్థమై కావడం. ఇటు తూర్పు దేశం జ్ఞానులు కానీ, ఇటు గొర్రెల కాపులు కానీ సందర్భాన్ని గమనించండి. మరియమ్మ తల్లిని చూశారు, ఏసైని చూశారు, ఏసైని ఆలోచించారు. మరియమ్మ గారు మా కొరకు వేడుకోనండి, మరియమ్మ గారు మా కొరకు రెకమెండేషన్ చేయండి, మరియమ్మ గారు పురీడు మరియమ్మ, అత్యంత మరియమ్మ, ఆ మరియమ్మ, ఈ మరియమ్మ, చదువుకుని మరియమ్మ. ఎందుకంటే మేము మన ఇస్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు నజరేతులో అనౌన్షియేషన్ చర్చిలో దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక మరియమ్మను బొమ్మ పెట్టింటారు. చైనా నుంచి ఒక బొమ్మ తెచ్చి చైనా మరియమ్మ, ఆఫ్రికా మరియమ్మ, అందరు మరియమ్మలు అన్ని దేశాల మరియమ్మలు ఉన్నారు. చైనా మరియమ్మ చపాతి మోహంలా ఉంది, ఆఫ్రికా మరియమ్మ బొగ్గులా ఉంది. ఇట్లా ఒక్కొక్క మరియమ్మలు పెట్టినారు. మాతో పాటు ఒక ఆమె సత్యవతమ్మని 70 ఏళ్ళ ముప్పై. నేను సరదాగా అన్నా, ఏమంటే సత్యవతం గారు ఇండియా నుంచి వచ్చిన మరియమ్మ ఎవరు లేరండి ఇక్కడ, మీరు ఉండిపోతారా అండి, ఏదో పాస్టర్ మీ అభిమానం ఉండమంటూ ఉంటారా. ఎవరిని ఆరాధించాలి? మరియమ్మ తల్లినా, జోసెఫ్ తల్లినా, ఒక సేవకుడా? మా మినిస్ట్రీలో నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, మా హోస్టల్ మినిస్ట్రీస్ లో నేను నికాంతిగా చెప్తున్నాను. వైసన్ గారి ఫోటోలు ఎవరు వేయకూడదు మినిస్ట్రీ అంతా డెఫినెట్ చెప్తాను. ఇక్కడ ఎవరు వేస్తున్నారు కదా. వైసన్ గారు మాకు 1,00,000 సార్లు చెప్పాడు, వ్యక్తి కాదు ముఖ్యం, వ్యవస్థ. వ్యక్తి కాదు ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం. వ్యక్తులు ఈరోజు ఉంటారు, రేపటి రోజులు కనుమరుగైపోతారు. వ్యవస్థ బలమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున మనుషులకు సన్మానాలు ఎక్కువైపోతున్నాయి, మనుషులు పొగటాలు ఎక్కువైపోతున్నాయి, మనుషులు ఇచ్చేది ఎక్కువైపోతా ఉంది. ఏసన్ గారు చెప్తా ఉంటారు, చిన్నప్పుడు అక్కడ ఆయన ఫ్రెండ్ ఉండేవారట. ఈ వేసవకాలం వచ్చిందంటే వీటి చెమటకాలుగా చెమటకుండా వస్తాయి కదండి. వాళ్ళిద్దరు టీవీ మాట్లాడుతున్నవాళ్ళంట. మరి ఒక అరగంట ఇంగ్లీష్ చూపుతా, నువ్వు ఒక అరగంట అభివృద్ధి చూపుతావా? అట్లాగే కొంతమంది పాస్టర్ అయ్యా మీరేమంటే ఒకళ్ళయ్యా కలిసేవారు దండం పెట్టండి. కొంతమంది అంటారు, పాస్టర్ ఒక 20 minutes నేను పోగుతాను, ఒక 20 minutes నేను పోగుతావా అలా తీస్తాను. ఇది ఎవరి కోసం ఈ పొగడ్తలు? నాకేమో సిగ్గుగా ఉంటుంది. నేను వచ్చేటప్పుడు 5 నిమిషాలు నేర్చుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంటుంది. ఎవరి కోసం మీరు నిలబడుతున్నారా? కొంతమంది చెప్తా ఉంటారు, సంగమా సంగమా. నేనంటే మొత్తం ఆ ఆయన ఒక పాట మంచి అభిమానం లేదు. సంగమా అసలు జాన్ మిస్త్రీ గారు అనుకుంటే ఏమనుకున్నారు మీరు? జాన్ మిస్త్రీ గారు మనిషి కాదు. ఎవరు ఏ మనిషి గారు చెప్తున్నాడు? డాక్టర్ పాస్టర్. నేను పాస్టర్, ఎవరిని కాదు, డాక్టర్ని కాదు. జాన్ మిస్త్రీ గారు అంటే మనిషి కాదు. దేవుడి సేవకు పర్వాలేదు. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో, అంతర్జాతీయంగా, అంతరిక్షంలో కూడా నేనంటే 10 గారు అంతరిక్షాలు వెళ్ళాలి. ఇప్పుడు అంతరిక్షాలు దేనిగా ఏ వాక్యం చెప్పాలి మీరు అక్కడ? ఎందుకు ఇది ఇదే 10 గారు మాట్లాడుతున్నారు. అందుకే ఏసన్ గారు రాశారు, నా సమ్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు భజన చేస్తాము.
మనోనేత్రములు వెలిగించబడాలి, క్రీస్తుని మాత్రమే ఆరాధించాలి. వాళ్ళకి ఏమని బోధించారు? దేవదూత వాళ్ళకి ఏవైతే చెప్పారో చెప్పినట్లుగా అక్కడ ఉన్నాయో లేదో పర్ఫెక్ట్ గా వాళ్ళు గుర్తుపట్టి ఆయనను ఆరాధించి బయటకు వచ్చి ప్రార్థన చేశారట. ఇదిగో ఈ డిసెంబర్ నెలంతా ఇలాంటి క్రిస్మస్ ఆరాధన పెట్టాలి. సభాపూర్వకంగా క్రైస్తవ లోకానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిగతా కార్యక్రమాలు, తప్పట్లు కప్పుకోవడాలు, వయసు పిల్లలతో డ్యాన్స్ చేయించడాలు, అట్లాంటి మానవులని ప్రేమతో చెప్తున్నాం. చిన్నపిల్లలతో చేయించిన స్వభావం కొంచెం పెద్ద పిల్లలు, ఆడపిల్లలతో అట్లాంటి గ్రామాలు, కుర్రోళ్ళు. నేను దుబాయ్కి వెళ్తే ఆ సినిమా వాళ్ళు కూడా పనికిరాలు అనుకుంటారు. వామ్మో, ఆడిగుడ్లు ఆడపిల్లలు, మగపిల్లలు ఆ పాట కూడా చేస్తారు. ఇంకొక గట్టి కుక్క వ్యవసాయం యొక్క గౌరవం తెలుసుకోవాలి. ఆపంగా కలుపుతున్నారా? ఈ వేషాలు ఏంటి, డ్రామాలు ఏంటా, ఈ పరిశుద్ధమైన డైవర్స్ అనేది దిగదిగే ఏసయ్య అనే మాట నోరాల పలుకుతా ఉంటే గుండెల్లో మంటలు మండాలిరా. యేసు అనే నామం బలమైన దుర్గం. యేసయ్య నామం బలము నుండి పోయబడిన పరిమళ తైలాభిషేకం. యేసయ్య నామం అన్ని నామాల కంటే ఉన్నతమైన నామం. దేవుళ్ళలో ఒకటి కాదు, ఒకే ఒక్కడు. ఏం పాడుతున్నారు మీరు? ఏం కోసము తిరుగుతున్నారు? ప్రచురించండి ప్రభువుల గురించి. పాట పాడినా ఏది పాడినా ప్రభువుల గురించి స్పష్టంగా ప్రజలకు తెలియాలి మాట. గొర్రెల కాపలు చదువు సత్యలేని వాడైనా వాళ్ళు కన్న వాటిని విన్న వాటిని దేవుడికి వాళ్ళకి ఏమి చెప్పిందో, వాళ్ళు అక్కడ ఏమి చూశారో దేవుడు చెప్పింది. దేవుడితో వాళ్ళకి ఏం చెప్పింది? 10వ వాక్యంలో, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియచేస్తున్నాను. దావీదు పుట్టడమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈయనే క్రీస్తు. ఇది ఆనవాడు. చెప్పాలి. చదువు సంఖ్య లేకపోయినా చెప్పాలి, మీకు మాట రాకపోయినా చెప్పాలి, జ్ఞానం లేకపోయినా చెప్పాలి. లోక రక్షకుడు నీకోసం ప్రజలందరికీ కలుగుకో సంతోషకరమైన సువర్తమానమైంది. ప్రచార పండుగ ఏంటి? ఇది మత మార్పిడి కాదే. క్రీస్తుని గురించిన పవిత్రమైన మార్గాన్ని ఉద్ఘాటించి బోధించే మార్పింది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇదిగో ప్రజలందరికీ మీరేంటది? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద. చెప్పండి బ్రదర్, ప్రభువుని విశ్వసించు, ప్రభువుని నమ్ముకో, సమాధానం కలుగుతారు. మీ గుండెల్లో ఉన్న సమస్త దుఃఖము విచారాలు కొట్టివేయబడతాయి. సమస్త జ్ఞానానికి మించిన ఆ దేవుని సమాధానం ఈ హృదయాల్లో నింపబడును గాక. చెప్పాలి. చదువు సంఖ్య గొర్రెల కాపర్లే వాళ్ళు కన్న వాటిని, దేవుని ద్వారా విన్న వాటిని ప్రచారం చేశారు. యేసయ్య గురించి మాత్రమే ప్రచారం చేయాలి. జోసెఫ్ తండ్రిని గురించి, మరియమ్మ తండ్రిని గురించి, ఆ భక్తుని గురించి, ఈ భక్తుని గురించి చెప్తాం. ఉపమానాలు చెప్తాం. దేవుడు చెప్తున్నాం. అడపదడప మాట వచ్చినప్పుడు యేసయ్య గారి జీవితంలో జరిగిందని చెప్తున్నాం. పేతురు గారి గురించి ఎట్లా చెప్తున్నామో, పౌలు గురించి ఎట్లా చెప్తున్నామో, యోహాను, యాకోబులు, తిమోతి, ఫిలిప్పుల గురించి ఎట్లా చెప్తున్నామో వాళ్ళకి ఏమి తీసుకోరు. దేవదాసయ్య గారు కానీ, భక్త సింగ్ గారు కానీ, యేసయ్య గారు కానీ ఏమి తీసుకోరు. చెప్తాం. కానీ అదే ప్రజల్లో ఉన్నప్పుడు పొరపాటున క్రీస్తుని గురించి
ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ సంబరాల్లో పడి ప్రభువుని స్థుతించడం మర్చిపోకండి. మనసారా ప్రభువుని స్థుతించి ఆరాధించి ఆనందించండి. ఆమె 4వ మాట. ఆ శిష్యులెవరు? 2వ అధ్యాయం 21వ వాక్యం. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 2వ అధ్యాయం 21. సెపరేటెడ్ చైల్డ్, సెపరేటెడ్ చైల్డ్, వేరు పరచబడిన వాడు. 2వ అధ్యాయం 21లో ఆ శిశువునకు యెషయా ప్రవక్త అంటారు, మనకు శిశువు పుట్టెను. ఎవరా శిశువు? ఆ శిశువు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటి? ఆ శిశువు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు ఆన్ ద 8th day. చదువు శాస్త్రంలో ఎవరైనా ఉంటే మీకు తెలుసుంటారు. తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటపడ్డాక 7 రోజుల వరకు బిడ్డ ఒంటి మీద కత్తి కాపు పడకూడదు. కత్తి కాపు పడితే 7 రోజుల వరకు పుట్టిన తండ్రి బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి ఉండదు. 7 రోజుల వరకు తల్లి గర్భం నుంచి బయటపడ్డాక 7 రోజుల వరకు చిన్న బిడ్డకి, శిశువుకి రెసిస్టెన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తి ఉండదు. అందుకే 8వ రోజున సున్నతి చేయడానికి తీసుకొచ్చారు. మనం ఎందుకు ఈ సున్నతి అంటే, వేరు పరచబడిన వాళ్ళు, సెపరేటెడ్ బాండ్స్. లోకంలో నుంచి వేరు పరచబడ్డారా, లేక నలుగురులో 40 కులంలో గోవిందానికి వెళుతున్నారా? ఎలా ఉంది మీ క్రైస్తవ భక్తి? ఎలా ఉంది మీ ఆధ్యాత్మిక జీవితం? కలిసిపోతున్నారా? కుమ్మరికైపోతున్నారా? వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ ఏకలోకంగా భక్తి చేసుకుంటున్నారా? క్రీస్తు కొరకు నువ్వు ప్రత్యేకించబడ్డావా? అందుకే మొట్టమొదటి ప్రసంగంలో పేరు లేకుంటారు, మూర్ఖులైన ఈ తరమ వారిలో నుంచి వేరై, ఒక్క జనం మధ్యలో నుంచి వేరై. ఎలా ఉంది నీ క్రైస్తవ జీవితం? ఇంకా నామకార్థ క్రైస్తవ భక్తిలోనే మగ్గిపోతున్నావా? కాస్త ఉపదేశం తెలిస్తే బ్రతకడం కష్టమని ఆ నామకార్థ భక్తిలో కొట్టుమిట్టాడుతున్నారా? వేరు పరచబడాలి, సున్నతి చేయబడాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి, ఉపవసించి ప్రార్థించి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి, వేరు పరచబడాలి. చదవని యెషయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 44. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 7, 9. 7వ వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 44, 7 మధ్యలో నుంచి చదువుతాను. శరీరమందును సున్నతి లేని అన్ని జనులను దానిలోనికి మీరు పూర్వకులు రాగా. 9వ వాక్యం. కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలీయులలో ప్రవేశింపకూడదు. ఇశ్రాయేలీయుల మధ్య నివసించే వాళ్ళు ఎవరున్న పరిశుద్ధ స్థలంలో గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో శరీరమందు సున్నతి చేయబడ్డారు. యెహెజ్కేలు ప్రవక్త కాస్త లోతుగా రాస్తూ, హృదయమందును శరీరమందును సున్నతి. నా మాటలో చెప్పాలంటే ప్రాణాత్మ దేహాలు సున్నతి చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడి యేసు రక్తం చేత పాపాలన్నీ పరిహరింపబడి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి కలిగేందుగా కన్నీరు కాచి యేసయ్య పాదాలు కడగాలి. ఆ తర్వాత బాప్తిసం పొందాలి. ఆ తర్వాత ఉపవసించి పై నుండి శక్తి పొందమని ప్రభు చెప్పినట్లుగా మెండైన మహిమా స్వరూప్య ఆత్మ చేత నింపబడాలి. అది నిజమైన క్రైస్తవత్వం. సున్నతి లేకుండా
లేకుండా, అంటే మారు మనసు లేకుండా ఈ పండుగలు చేసే ప్రయోజనం లేదు లేదు లేదు. పండుగలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. మీరు మారు మనసు పొందినారో లేదా మీరు బయటలో గమనిస్తే, మొట్టమొదట సున్నతిని కూర్చిన సత్యం, సున్నతిని కూర్చిన ఒక ప్రణాళిక అబ్రహాముకు దేవుడు చెప్తే, అబ్రహాము ఇస్సాకు వాళ్ళు ఇద్దరు ఒకేసారి సున్నతి పొందారట. ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను, ఒక దైవ సేవకునిగా నేను బాప్తిసాలు ఇచ్చేటప్పుడు చాలా సంతోషంగా బాప్తిసాలు ఇస్తాను. ఎందుకంటే ఒక పాపి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఇదిగో సూచనగా బాప్తిసం పొంది క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి, పాపము నిమిత్తమై పాతి పెట్టబడి నిత్య జీవం పొందడానికి తిరిగి క్రీస్తుతో కూడా లేపబడుతున్నాడు అని సంతోషపడతారు. అదే కుటుంబ సభ్యులంతా తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఒకేసారి నలుగురు ఒకరి తర్వాత ఒకరు బాప్తిసం పొందితే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. అబ్రహాము, ఇస్సాకు వారిద్దరూ ఒకేసారి సున్నతి పొందారట. నా మాట వినండి, ప్రవచన గ్రంథాల్లో రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇంకా ఎంతకాలం లోకంతో చెలగాటి మారుతారు, ఇంకా ఎంతకాలం పాపంతో చదరంగా మారుతారు, ఇంకా ఎంతకాలం సిలువ వేయబడి క్రీస్తు యేసు యొక్క సహాయంతో చెలగాట మారుతారు. రాత్రి ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్న రాత్రి, ఇంకా మారు మనసు లేకుండా, ఇంకా పశ్చాత్తాపం లేకుండా, ఇంకా కలువరి యేసు రక్తం చేత పాపాలు కడగబడకుండా, ఇంకా తాగుబోతు క్రైస్తవులాగా, అక్రమాలు చేస్తున్న క్రైస్తవులాగా మంచాలు వేస్తూ, ఇంకా అక్రమ జీవితాలు చేస్తూ, ఇంకా క్రీస్తు ఎవరో తెలియదన్నట్లుగా ఈ లోకాన్ని పాపంలో చురుకుతూ బ్రతుకుతున్నారేమో, ఇది నీ జీవితంలో ఆఖరి రాత్రి కాక మునిపే నా ప్రభు కలువరి సిలువ దగ్గరికి వచ్చి ప్రాణాత్మ దేహాలు వాక్యం చేత సున్నతి చేయబడాలి.